మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగిస్తోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి నిజంగా చుక్కలు కనిపిస్తున్నాయా? వచ్చినటువంటి ఫలితాలు గనక మనం చూస్తే గనక 2996 ఈ యొక్క వార్డులు కావచ్చు, డివిజన్స్ కావచ్చు, ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి ఒక ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు మీకు నేను చెప్పగలుగుతున్నాను. ప్రస్తుతానికి 2996 వార్డులు డివిజన్లకు సంబంధించి 357 వార్డులు డివిజన్లకు సంబంధించి ఫలితాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 200 స్థానాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తోంది. ఇక బీఆర్ఎస్ కేవలం 100 నుంచి 110 లోపులోనే పరిమితమైపోయింది. ఇక బీజేపీ విషయానికి వస్తే గనక నామ రూపాలు లేకుండా పోయినట్లుగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించింది అయితే మొత్తం ఓవరాల్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం నా పక్కనే ఉన్నారు. శ్రీశైలం, మొత్తం వార్డుల వారీగా కావచ్చు, మున్సిపాలిటీల వారీగా కావచ్చు, ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి మీ దగ్గర? రైట్, ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ. సో మీరు ఉదయం 8 గంటల నుంచి కూడా తొలి వెలుగులో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మేము అందిస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీద యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తా ఉన్నారు రాధాకృష్ణ. అంటే ఏం జరగబోతోంది? ఓవైపు అధికార పక్షము మరి నిజంగా మెజారిటీ ఆఫ్ కార్పొరేషన్లు, మెజారిటీ ఆఫ్ మున్సిపాలిటీ సొంతం చేసుకుంటుందా లేదా? ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఫలితాలని చూస్తా ఉంది. ఈ ఫలితాలే భవిష్యత్తు అసెంబ్లీ యొక్క సీట్లను కూడా నిర్ణయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో ఒక్కసారి మనము పెద్దపల్లి జిల్లా మంత్రికి సంబంధించినటువంటి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నటువంటి ఒక్కసారి ఆ సీట్ల అప్డేట్స్ కనుక చూస్తే, సో మంతని మున్సిపల్లో ఓవరాల్ గా 13 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 11 వార్డులు సొంతం చేసుకుంటే బీఆర్ఎస్ 1, ఇక ఏఎఫ్ 1 బి విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఓవరాల్ గా 1వ వార్డుకు సంబంధించి కుర్రా లింగయ్య కాంగ్రెస్ గెలుపొందింది. 2వ వార్డు నూకల కమల్ కాంగ్రెస్ పార్టీ అయినా గెలుపొందినటువంటి పరిస్థితి. 3వ వార్డులో మాచిడి రాజు గౌడ్ బీఆర్ఎస్ గెలుపొందిరు. ఇక 4వ వార్డులో మదికట్ల స్రవంతి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు. 5వ వార్డు ముస్కల సహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలుపు. 6వ వార్డు పోతరణవేణి శ్రీలత ఆమె గెలుపొందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది, ఏఎఫ్ బి గెలుపుకు సంబంధించిన ఆమె. ఇక 7వ వార్డు జంబోజు అనేటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 8వ వార్డు లైశెట్టి రజిత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు. 9వ వార్డు మురపాక నిహారిక కాంగ్రెస్ పార్టీ గెలుపు. 10వ వార్డు పెంటరి రాజేందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు. 11వ వార్డు ఓట్నాల శ్రీనివాస్ కాంగ్రెస్ గెలుపు. 12వ వార్డు వేముల లక్ష్మి కాంగ్రెస్ గెలుపు. ఇక 13వ వార్డు ఎలంకి వంశచందరు కాంగ్రెస్ పార్టీ గెలుపు. ఇట్లా ఓవరాల్ గా ఇప్పటి వరకు మనము పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కైవసం చేసుకున్నటువంటి అభ్యర్థుల పేర్లు మనం చూసాము. మంతని మున్సిపల్లో 13 వార్డులలో కాంగ్రెస్ అత్యధికంగా 11 స్థానాల్లో మరి ఆ అభ్యర్థులు గెలిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాధాకృష్ణ, శ్రీశైలం, ఇక్కడ ఒక విషయం, మీరు ఆల్రెడీ వార్డుల యొక్క డీటెయిల్స్ చెప్పారు. వాస్తవానికి మున్సిపాలిటీలు కైవసం